నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని సబ్స్టేషన్లో సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడగా ఏడీ శ్రీనివాస్ పర్యవేక్షణలో మరమ్మతులు కొనసాగుతున్నాయి. టెక్నీషియన్లు మరమ్మతులు కొనసాగిస్తున్నప్పటికీ పునరుద్ధరణ పూర్తి కాకపోవడంతో దమ్మన్నపేట సబ్స్టేషన్ నుండి దర్పల్లి గ్రామానికి సింగిల్ ఫేజ్ ద్వారా ఈ సాయంత్రం 6 గంటలకి విద్యుత్ సరఫరా అందించారు. సందర్భంగా ప్రజలు పెద్ద మొత్తంలో సబ్స్టేషన్కు తరలి రావడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. రామకృష్ణ తన సిబ్బందితో కలిసి సబ్స్టేషన్లో ఉండి ఆందోళన జరగకుండా ఏర్పాటు చేశారు. సందర్భంగా ఏడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సబ్స్టేషన్లో మొట్టమొదటిసారిగా అనుకోకుండా పెద్ద ఎత్తున సాంకేతిక లోపం ఏర్పడిందని, దానివల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. ప్రస్తుతానికి దమ్మన్నపేట సబ్స్టేషన్ నుండి విద్యుత్ సింగిల్ ఫేజ్ సప్లై దర్పల్లి గ్రామానికి అందిస్తున్నామని, ఈ రాత్రికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి వ్యవసాయానికి రాత్రిపూట విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన ప్రజలతో చెప్పారు. 2 రోజుల్లో సబ్స్టేషన్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. అది రెక్టిఫైంది, ఇప్పుడు రెక్టిఫైంది. మళ్ళీ రేపు వస్తుంది, ఎమ్మాటి వస్తుంది, చేసి చేపిస్తారు. ఒకవేళ ఉంటే కొత్త చేంజ్ చేస్తాం. కొత్తగా సార్ ఎప్పుడు కూడా మాకు ఇక్కడ ఎక్స్ట్రా ఇంత పెద్ద సబ్ స్టేషన్ లేకపోతే అప్డేట్ చేయండి సార్. అది మాకు శాశ్వత పరిష్కారం టెంపరీ ఏం చేస్తారు మీరు, ఎట్లా చేస్తారు సార్? ఏం ప్రాబ్లం కాకుండా మొత్తం అందరి ముందర చెప్తున్నాం. ఇప్పుడు మీతోటి అయితే మీకు చేపించింది మంచిదే, కాకపోతే కూడా కాదంటే ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకపోయి అదన్నా కానీ ఎమ్మెల్యే కాకుండా ఎంపీతో కానీ మాకు దర్పల్లి ప్రాబ్లం ఇప్పుడు మాతోటి విడిపోయింది, రామడుగు మంచిగా ప్రాబ్లం లేవు. దర్పల్లి ఇంచుమించు నేను ఇప్పుడు నాకు 50 సంవత్సరాల దగ్గర ఉంటాయి. అప్పటికి అంతక ముందు ఉన్న వరకు చేంజ్ కావడం లేదు. పాతదే ఉన్నది, మరి కొద్దిగా కొత్త మార్కెట్ కూడా ఒకవేళ తమ్ముడు ఇబ్బంది సార్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ ప్రాబ్లమా, ఈ పవర్ హౌస్ ప్రాబ్లం వస్తే ఈయన్నే చేంజ్ చేసి కొన్ని మంచి మంచి వస్తువులు కొత్త చేస్తే, లేకుంటే ఇది అట్ట నుంచి లేదంటే కొత్త ఏదన్నా ఇంకోటి సబ్ స్టేషన్ ఏదందుకు కూడా
పక్కన జాగా ఉన్నది కదా అవసరం లేదు. సరిపోతుంది. ఆ చిన్న ప్రాబ్లం రెక్టిఫై చేపిస్తాం. అంటే చేంజ్ అయిపోయారు సార్ 2 days లో దాన్ని రెక్టిఫై చేద్దాం. సార్ వారంలో 2-3 సార్లు ఇదే ప్రాబ్లం వస్తుంది సార్. వారంలో 2-3 సార్లు అయిపోతుంది. రైట్ చేస్తాం. ఏదైనా మేము మాట్లాడి మనకు ఏం ప్రాబ్లం ఉందో సపోర్ట్ చేసే బాధ్యత కూర్చొని మాట్లాడడం సాల్వ్ చేస్తాం. ఏదైనా మీకు నేను పంపిస్తాను. ఏం లేదు సార్ మా ప్రాబ్లం అంటే ఊళ్ళో అంతా దసరా ఇప్పుడు పొలాలకు క్లీన్ చేస్తారా? వేసేస్తాం. మళ్ళీ తాగుతుందా ఎప్పుడు వేస్తాం. పొలాలు కూడా బాగా చేస్తాం. తప్పదు దాన్ని రైట్ ఓకే. లోకల్ మున్సే లోకల్ అంటే చిన్న ప్రాబ్లమ్స్ అయిపోయింది. మొత్తం చదివితేలే వైర్ తాగించుకోవడం కదా